ఆగస్టు 8 నాటికి హైకోర్టు, అసెంబ్లీ కాన్సెప్ట్ డిజైన్లు, సచివాలయ నిర్మాణానికి సంబంధించి కూడా గుత్తేదారులతో కలిసి ఫోస్టర్స్ సంస్థ తుది రూపు, 3 ఏళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో అడుగులు. అమరావతిలో కీలకమైన శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ టవర్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీటికి గత తెదేపా ప్రభుత్వ హయాంలో లండన్కు చెందిన పోస్టర్స్ సంస్థ డిజైన్లు రూపొందించింది. ప్రస్తుతం టెండర్లు ముగిసి గుత్తేదారులు పనులు మొదలుపెట్టారు. అంతర్గత నిర్మాణాలకు సంబంధించి నమూనాలను ఖరారు చేసి ఇచ్చేందుకు పోస్టర్స్ సంస్థ ఇటీవల కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లతో వర్క్షాప్ నిర్వహించింది. ఇందులో అసెంబ్లీ, హైకోర్టుకు సంబంధించి కాన్సెప్ట్ డిజైన్లు కొలిక్కి వచ్చాయి. ఆగస్టు 4న ఆ సంస్థకు చెందిన మరో ప్రతినిధి బృందం రానుంది. వీరు సచివాలయ టవర్ల నమూనాలను ఖరారు చేయనున్నారు. ఆగస్టు 8 నాటికి 3 నిర్మాణాలకు సంబంధించి కాన్సెప్ట్ డిజైన్లు ఖరారు కానున్నాయి. 3 ఏళ్లలో వీటిని పూర్తి చేయాలనే లక్ష్యంతో అడుగులు వేయనున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవలి వర్క్షాప్లో హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు సంబంధించి సవివర నమూనాల కోసం కసరత్తు జరిగింది. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 7 అంతస్తులతో నిర్మించనున్న హైకోర్టులో కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల ఛాంబర్లు, జీపీల ఛాంబర్లు, వెయిటింగ్ హాళ్లు, మ్యూజియం తదితర వాటికి సంబంధించి తయారు చేసిన నమూనాలపై హైకోర్టు రిజిస్ట్రార్ సిఆర్డీఏ అధికారులు పలుదఫాలు సంప్రదింపులు జరిపారు. 103.76 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న అసెంబ్లీ భవనంలో స్పైక్ నమూనా, పార్కింగ్, గ్యాలరీలు, లిఫ్ట్ల నిర్మాణం ఎలా ఉండాలన్న దానిపై గుత్తేదారు సంస్థలకు చెందిన స్ట్రక్చరల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లతో పోస్టర్ సంస్థ చర్చించి తుదిరూపు ఇచ్చింది. అన్ని భవనాలకు సహజసిద్ధమైన వెలుతురు వచ్చేలా ఆకృతులు రూపొందిస్తున్నారు. భారత్లో సంస్థ భాగస్వాములైన జెనిసిస్, హఫీజ్ కాంట్రాక్టర్లతో సుదీర్ఘంగా చర్చలు సాగాయి. ఆర్ఎఫ్పీ పిలిచిన సిఆర్డీఏ 1575 ఎకరాల్లో విస్తరించిన అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, ఏజీసీ, లో శాసనసభ, సచివాలయం, హైకోర్టు, రాజ్భవన్, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలు రానున్నాయి. ఏజీసీ మధ్యలో ఉద్యానాలు, కాలువలతో సుందరంగా కనిపించేలా నమూనాలు సిద్ధమవుతున్నాయి. ఏజీసీకి పోస్టర్స్ సంస్థ ప్రాథమికంగా నమూనా రూపొందించింది. కేవలం నీరు, పచ్చదనమే కనిపించేలా నీలి, హరిత, బ్లూ-గ్రీన్ కాన్సెప్ట్ను మరింత సూక్ష్మంగా రూపొందించేందుకు ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ ఎంపిక కోసం సిఆర్డీఏ ఆర్ఎఫ్పీ, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, పిలిచింది. ఆగస్టు 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు టెండర్ల దాఖలుకు అవకాశమిచ్చారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సాంకేతిక బిడ్లు తెరవనున్నారు. దాదాపు 7 కిలోమీటర్ల పొడవుతో కృష్ణానది నుంచి శాఖమూరు రిజర్వాయర్ వరకు కాలువ తవ్వనున్నారు. ఇది ఏజీసీ మధ్య నుంచి వెళ్తుంది. ఇందులో పడవలు కూడా వెళ్లేలా కాలువ దాటేందుకు కాలిబాట వంతెనలతో డిజైన్ చేయనున్నారు. దీనికి 2 వైపులా పార్కులు అభివృద్ధి చేయనున్నారు. పశ్చిమ వైపున్న మార్గానికి వెస్ట్ పార్క్ రోడ్డు, తూర్పున ఉన్న రహదారికి ఈస్ట్ పార్క్ రోడ్డుగా పేర్లు నిర్ణయించారు.